స్టాప్ స్క్రోలింగ్. ప్రభువుని మీరు ఇంకా చేరుకునేంత దూరంలోనే ఉన్నారు. కానీ ఒకరోజు ఈ దూరం దేవుడికి మనకి మధ్యలో పెద్ద అగాధంగా మారనుంది. ఆ సమయం సమీపించక మునిపే తిరిగి ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సాతాను చాలా సందర్భాల్లో మీ పాపాన్ని బట్టి, మీ లోపాన్ని బట్టి, మీ శరీర బలహీనతను బట్టి, మీరు చేస్తున్న పొరపాట్లను బట్టి మీ జీవితం అయిపోయింది, ప్రభు మిమ్మల్ని ఎన్నడూ స్వీకరించడు, మీరు ఇక ఆయనను విడిచిపెట్టి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించండి అని మోసం చేస్తూ ఉంటాడు. బట్ ద రియాలిటీ ఇస్ దట్ మీరు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడు పలుకు ప్రతి మాట వలన జీవిస్తూ ఉన్నారు. మీ పైన దేవుని కృప ఉన్నది కనుకే మీరు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. తిరిగి వస్తారా? ఎంత దూరంలో ప్రభువు మీకున్నాడో తెలుసా? మోకాళ్ళేసి తండ్రి అని పిలిస్తే పలికేంత దూరంలో. మీరు ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్న రీతిగా నీ కోసం మన తండ్రి ఎదురు చూస్తున్నాడు. తిరిగి వస్తావు కదా?